హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ డెలీషియస్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్‌కి గానీ, బిగినర్స్‌కి గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెను తినాలనిపిస్తుంది గానీ టైం లేదన్నప్పుడైతే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. జస్ట్ 10 నిమిషాల్లోనే క్విక్‌గా అయిపోతుంది. నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే అర కేజీ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉడికించుకొని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచి, కొంచెం జీలకర్ర వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఏగడానికి ఎక్కువ టైం పట్టేస్తుందా అనిపిస్తే మీకు ఈ చిన్న చిట్కా పాటించండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. అందులోనే కొంచెం కారము, పసుపు, సాల్టు, ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు చెక్ చేసుకొని కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ చికెను ఫ్రై అసలు మూత పెట్టకండి. ఫ్రై చేసేటప్పుడు వాటర్ దిగిపోతే మళ్ళీ గ్రేవీ కర్రీలుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చికెను. చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 10 నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.